హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కారన్. వ్యాజిరికి సంబంధించిన ఒక అప్డేట్‌తో అయితే నేనొచ్చాను. మే 13థ్ రోజు కోర్ట్ హియరింగ్ అయితే ఉంది. ఫైనల్ కోర్ట్ హియరింగ్ అనమాట. ఈరోజు ఒకవేళ కోర్ట్ గాని యాక్సెప్ట్ చేస్తే వితిన్ నెక్స్ట్ 10 డేస్‌లో ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఇస్తానైతే వ్యాజిరిక్స్ సంబంధించిన వాళ్ళైతే ప్రామిస్ చేశారు. కానీ మే 13థ్ లైక్ ఆ కోర్ట్ హియరింగ్ ఏమనేది ఇప్పటిదాకా ఎవరికైతే అప్డేట్ లేదు. కాకపోతే నేను మా లైక్ రిజిస్టర్ అయ్యి కొన్నిసార్లు మధ్యలో లాగిన్ అయ్యాననమాట. అసలు ఏం జరుగుతుంది అని కొంచెం నాకు కూడా క్యూరియాసిటీ ఉంది. కాబట్టి నేను కూడా రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యాననమాట. అసలు వీళ్ళు ఏం చెప్తుర్రు, అసలు లైక్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఇస్తారు అప్డేట్. ఓకే ఫైన్, మనం ఎందుకు విన్నామని అనుకున్నా. కానీ లైక్ మెయిల్‌లో వచ్చిన ప్రకారం అయితే మీటింగ్ అరౌండ్ మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయిద్దని చెప్పారు. నేను ఆల్మోస్ట్ ఒక 3, 4 హాఫ్ డే వరకు వెయిట్ చేశా. అక్కడ కూడా నాకైతే అప్డేట్స్ అయితే ఏం రావట్లేదు. ఎవరు కూడా ఏం చెప్పట్లేదు. ఇంక లాభం లేదని నేనే రిజిస్టర్ అయ్యి కోర్టు వాళ్ళు ఏం చెప్తున్నారో లైవ్ డిస్కషన్‌కి అయితే వెళ్ళా. అయితే మధ్యలో అయితే లైక్ వాళ్ళు కింద నేను టెలిగ్రామ్‌లో ప్యారలెల్‌గా అయితే కొన్ని డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. లైక్ ఆల్రెడీ ప్యారలెల్లీ కొంతమందైతే ఎవరైతే వింటున్నారో ఆ కోర్ట్ హియరింగ్ గురించి వాళ్ళైతే టెలిగ్రామ్‌లో అప్డేట్ చేస్తున్నారు. వ్యాజిరిక్స్ ఒక గ్రూప్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఒక 1,00,000+ పీపుల్ అయితే ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యారు. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద. 4.4 మిలియన్ నుంచి 1,00,000 వరకైతే ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యారు. వాళ్ళు ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళైతే అప్డేట్స్ ఇస్తున్నారు. కోర్ట్ వాళ్ళైతే క్వెషన్స్ అడిగారు. ఎందుకు మెయిన్‌గా కొన్ని క్వెషన్స్ అడిగారన్నమాట. కొన్ని క్వెషన్స్‌కి అయితే వీళ్ళైతే ఆన్సర్ ఇవ్వలేకపోయారు. వ్యాజిక్‌కి సంబంధించిన వాళ్ళైతే. అట్లా డేట్ మొత్తం అంతా ప్రొసీజర్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇయన్నీ చేసేలోపే డే మొత్తం అయిపోయింది. లైక్ మెయిన్‌గా అయితే వాళ్ళకు కొన్ని క్వెషన్‌లకైతే ఆన్సర్లు దొరకలేదు. లైక్ జాన్ 17థ్ రోజే మీరు ఎందుకు ఆ డేనే కన్సిడర్ ఎందుకు చేసుకున్నారన్న క్వెషన్ అడిగారు. లైక్ వాళ్ళ దగ్గర అయితే పర్టికులర్‌గా ఆన్సర్ అయితే లేదు. అండ్ అట్లా చాలా క్వెషన్స్ అయితే ఉన్నాయి. మీరు ఐఎన్ఆర్‌లో ఇస్తారా? క్రిప్టోస్‌లో ఇస్తారా? విత్‌డ్రాలు ఉందా? క్రిప్టో విత్‌డ్రాలు కూడా ఇస్తారా? ఇవ్వరా? అంటే కొన్ని క్వెషన్స్‌కి అయితే వాళ్ళ దగ్గర లైక్ వాళ్ళ నుంచి వచ్చిన ఆన్సర్స్‌తో అయితే కోర్ట్ వాళ్ళైతే సాటిస్ఫై కాలేదు. ఈ డిస్కషన్స్ అన్నీ నడిచేసరికి డే అయితే అయిపోయింది. ఇక లైక్ వాళ్ళైతే ప్రస్తుతానికైతే జడ్జిమెంట్ ఇవ్వలేకపోయారు. ఇంకా ఫర్దర్‌గా ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకైతే రావాల్సి ఉంది. లైక్ సింగపూర్ కోర్ట్‌కైతే. కాబట్టి వాళ్ళకైతే వాళ్ళు ఏం డిసైడ్ అంటే మే 23 కానీ, జూన్ 6 కానీ వాయిదా వేద్దామని అయితే ప్లాన్‌లో ఉన్నారు. ప్రస్తుతానికైతే డిస్కషన్ జరుగుతున్నాయి. మేబీ నాకు తెలిసినంత వరకైతే మే 23 కానీ, జూన్ 6 కానీ అయితే పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. కొన్ని చోట్లయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను క్లైమాక్స్‌లో లైక్ నేను లాస్ట్‌లో ఎంటర్ అయ్యాననమాట. వాళ్ళేం చెప్పారంటే జూన్ 6కి మళ్ళా వాయిదా వేస్తున్నట్టయితే చెప్పారు హియరింగ్ అయితే. కొన్నిట్లల్లో అయితే వాళ్ళ నుంచి ఆన్సర్ అయితే పర్టికులర్‌గా ఏదైతే అడిగారో వాటికి ఆన్సర్ దొరకలేదు. మేబీ వీళ్ళు వ్యాజిరికి సంబంధించిన ఎవరైతే లైక్ వాళ్ళు లైక్ ఉన్నారో, ఎవరైతే లాయర్స్ ఉన్నారో వాళ్ళు దీన్ని కావాలని ఎక్స్టెండ్ చేస్తూ ఆన్సర్ చెప్పలేకపోయారా? లేకుంటే డిలే చేసి లైక్ వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి వీళ్ళు కరెక్ట్‌గా ఆన్సర్ ఎందుకు ఇవ్వలేకపోయారో తెలీదు. కావాలని చేశారా? లేకుంటే వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదా? అసలైతే ఇంకా ఏం జరిగిందో తెలీదు. ప్రస్తుతానికైతే అఫీషియల్‌గా అయితే ఎటువంటి అప్డేట్ రాలేదు. కాకపోతే నేను నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ లైక్ కోర్ట్ హియరింగ్స్ కొంతమంది ఎవరైతే ప్యానెల్ నాతో పాటు విన్నారో వాళ్ళు టెలిగ్రామ్‌లో అప్డేట్ చేస్తూ వచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కలిపి ఇప్పుడైతే మీకు చెప్పాను. అఫీషియల్‌గా అయితే వాళ్ళ నుంచి అయితే కన్ఫర్మేషన్ వస్తది. మేబీ మే 23 లేకుంటే జూన్ 6 అనేది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ జూన్ 6 అని అంటున్నారు. మేబీ మే 23 కూడా కావచ్చు. ఈ 2 డేట్‌లో ఖచ్చితంగా అయితే మళ్ళొక హియరింగ్ అయితే ఉంటుంది. వన్స్ ఆ హియరింగ్ అయిపోయిన నెక్స్ట్ 10 డేస్ వితిన్ 10 డేస్ నుంచి ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. మేబీ ఇంకా వాళ్ళ ఈసారి లైక్ ఏదైతే క్వెషన్స్ అడిగారో ఆటికి ఆన్సర్స్ రెడీ చేసుకుంటారు. కోర్ట్ అనేది అంత ఆషామాషి కదా! కొన్ని చాలా పకడ్బందీగా ఉంటాయి. మొత్తం రూల్స్ ప్రకారం పోవాలి. అఫీషియల్‌గా వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నది కోర్ట్ అయితే అడిగింది. మరి ఈసారి వాళ్ళు ఆన్సర్స్‌తో వచ్చి కోర్ట్‌కైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళైతే యెస్ ఆర్ నో అనైతే చెప్తారు. దాన్ని బట్టి అయితే మనకి డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. నేనైతే హోప్ సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే లైక్ సాల్వ్ కావాలని చూస్తున్నాను. మే 23 అయితే బెస్ట్ అని కోరుకుంటున్నాను. ఎంత పాసిబుల్ అయితే అంత మనీ ఇస్తే అంత తొందరగా ఇస్తే అంత బెటర్ అని. ఎందుకంటే బుల్ రన్ రాబోతుంది. మ్యాక్స్ నాకు తెలిసి ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా ఫేవర్గా ఉంటున్నాయి. ఇంతకుముందుతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ కాయిన్స్ అనేవి లైక్ 10x టైమ్స్, 5x, 3x, 1x అయితే పడిపోయాయి. అవన్నీ అప్పుడు ఆల్ టైమ్ హైలో ఉన్న కాయిన్స్ అయితే చాలా 8x టైమ్స్, 10x టైమ్స్ కూడా పడిపోయాయి. కొన్ని అయితే లైక్ అప్ టు ద మార్క్ వచ్చాయి. ఇప్పుడే జస్ట్ బుల్ రన్ అనేది ఆల్మోస్ట్ మన బీటీసీ కూడా తెలుసు. $1 బిలియన్ అయితే దాటిపోయింది. 105K అయితే అయింది. లైక్ ట్రంప్ లైక్ బిట్‌కాయిన్‌కి ఏ విధంగా లైక్ చాలా హై లెవెల్‌లో క్రిప్టో కరెన్సీకి ఎంత ప్రమోషన్ చేస్తున్నాడో అందరికీ తెలుసు. అండ్ తన డెసిషన్స్ అయితే చాలా లైక్ సపోర్టివ్‌గా ఉన్నాయన్నమాట. కొంతమంది ట్రంప్‌ని చూసుకొని బిట్‌కాయిన్‌ని ట్రంప్ కాయిన్ కూడా రిజర్వ్ కాయిన్‌గా అనౌన్స్ చేశారు. 300 మిలియన్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా ఆబ్వియస్‌గా ఇండియాలో వరల్డ్ మొత్తం కూడా లైక్ క్యూరియస్‌గా ఉంది. లైక్ ఒక మీమ్ కాయిన్‌ని బిట్‌కాయిన్‌గా రిజర్వ్ చేయడం ఎంతో కరెక్టు.
అండ్ డిస్కషన్ జరుగుతున్నాయి. ఖచ్చితంగా అయితే ఏదో ఒకటి లైక్ ఈవెన్ ట్రంప్ డిన్నర్ కూడా పెద్ద చాలా హైప్ క్రియేట్ అయిందన్నమాట. ట్రంప్ చాలా కొత్త కొత్త పద్ధతులతో, కొత్త కొత్త విధానంతో అయితే క్రిప్టో కరెన్సీ అయితే ప్రమోట్ చేస్తున్నారు. ఐ హోప్ సో వితిన్ నెక్స్ట్ జూన్ 6th కానీ లైక్ ఒక వితిన్ కపుల్ ఆఫ్ 2-3 వీక్స్‌లలో మొత్తం అంతా సాల్వ్ అయ్యి ఎవరి అమౌంట్స్ వాళ్ళకొస్తే ఖచ్చితంగా బుల్ రన్‌లో అయితే మనది క్యాష్ చేయడానికి చాలా వరకు స్కోప్ ఉంటది. ఇట్లాంటి మరిన్ని వ్యాజిరిక్స్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే కారణం అయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.